నందినగర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ కు చేరుకోవడానికి ముందు కీలక నాయకులతో కేసీఆర్ చర్చలు జరిపారు. అటు తెలంగాణ భవన్ కు నాయకులు చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చారు. బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ కు చేరుకోవడానికి ముందు కీలక నేతలతో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్ లో గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. సో స్వామి, అంటే కేసీఆర్ వస్తారంటూ కూడా అందరూ అనుకున్న పరిస్థితి. బట్ ముందుగా నందినగర్ లో ఆయన నివాసంలోనే కూడా కేసీఆర్ కీలక నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉందా? తెలంగాణ భవన్ కి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. ఇక్కడ తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి నేతలందరూ కూడా పూలమాలలు సమర్పించారు. కొద్దిసేపట్లో ఇక్కడికి పార్టీ సంబంధించి ప్రెసిడెంట్ కేసీఆర్ రానుండడంతో కూడా మొత్తం భవన్ అంతా కూడా పూర్తి స్థాయిగా కేవలం ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే లోపలికి ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 365 మందికి పైగా నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. లెజిస్లేటివ్ పార్టీతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి చర్చలు జరుగుతాయి కాబట్టి అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి ఈ చర్చల్లో రానున్న రోజుల్లో ఎలాంటి సంబంధించినటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒకవైపు ఎలుగెత్తడం కోసం, ఒక పోరాట రూపంలో తీసుకెళ్లడం కోసం కేసీఆర్ ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ సమావేశం ప్రారంభానికి ముందుగానే నందినగర్ నివాసంలో కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, లక్ష్మారెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులంతా కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. ఎలాంటి ఎజెండాతో మనం ముందుకు వెళ్దామని ఒక కీలకంగా ఒక ప్లీనరీ సమావేశాన్ని అయితే ప్లీనరీగా వారితో కొంత ప్రాథమికంగా వారితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ సమావేశం ముగియగానే తెలంగాణ భవన్కి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా చేరుకున్నారు. తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి, అమరవీరుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ రోజు జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో ప్రధానంగా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి పరంగా ఎలాంటి అన్యాయం జరిగిందో, ఇప్పుడు తెలంగాణ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలాంటి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ఇంట్రెస్ట్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు తెలంగాణ సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. గతంలోనే కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒకవైపు ఇది సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో చూస్తున్నాం. మనం ఒకవైపు పార్టీ ప్రాంగణంలో, పార్టీ కార్యాలయ ప్రాంగణంలో హరీష్ రావుతో పాటు మిగతా నేతలంతా కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీ నేతలందరూ కూడా ఎవరికి వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో పార్టీ కీలకమైనటువంటి సంబంధించినటువంటి ఇష్యూస్లో వారంతా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి నేతలందరూ కూడా ఎవరికి వారు చూస్తున్నాం. చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వారి ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తారని చెప్పేసి కూడా ఈగర్గా ఏడ్ చేస్తున్నారు. వారందరూ కూడా కేసీఆర్ ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, మరోవైపు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో 3 భారీ బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ బహిరంగ సభల ద్వారా కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారు, ఈ బహిరంగ సభలతోటి రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలాంటి పోరాట రూపాన్ని ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ చెప్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు దానికి తోడు జల సంబంధించిన ఇష్యూస్ తో పాటు తెలంగాణలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా కేసీఆర్ అడ్రస్ చేస్తారు. ఒకవైపు పార్టీ సభ్యత్వ నమోదు కావచ్చు, ఒకవైపు ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి సంబంధించినటువంటి వివిధ అంశాలను ఏ విధంగా రానున్న రోజుల్లో పార్టీని బలంగా ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఇప్పుడున్నటువంటి వైపు ఇన్ఛార్జీల వ్యవస్థను రద్దు చేయడంతో పాటు కొత్త కమిటీలకు వచ్చేంత వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు సంబంధించిన ఇష్యూస్ కూడా కొంత అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.